బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో టీచర్ల బదిలీపై హైకోర్టు అనుమతిచ్చింది. టీచర్ల బదిలీలపై మధ్యంతర స్టే ఉత్తర్వులను సవరిస్తూ ఆదేశాలను జారీ చేసింది. ఉపాధ్యాయ సంఘాల నేతలకు 10 అదనపు పాయింట్లు ఇవ్వడానికి తప్పుపట్టిన ఉన్నత న్యాయస్థానం టీచర్ యూనియన్ల నేతలకు అదనపు పాయింట్లు ఇవ్వకుండా బదిలీలు అనుమతించింది. ఉపాధ్యాయ దంపతులకు అదనపు పాయింట్లు కేటాయించడానికి ఉన్నత న్యాయస్థానం అనుమతి మంజూరు చేసింది. భార్యాభర్తలు కలిసి ఉండాలన్నది నిబంధన ఉద్దేశమని ధర్మాసనం స్పష్టం చేసింది. టీచర్ల బదిలీలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని హైకోర్టు ఉత్తర్వులో పేర్కొంది. పిటిషనర్ల తరపు చిక్కుడు ప్రభాకర్ కృష్ణయ్య వాదనలు వినిపించగా ప్రభుత్వం తరపు అదనపు ఏజీ రామచంద్రారావు వాదనలు వినిపించారు. ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా కూడా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి ఈ రోజు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఏదైతే బదిలీల ప్రక్రియకు సంబంధించి కొనసాగించమని చెప్పేసి కూడా ఈరోజు తీర్పునివ్వడం జరిగింది. దీంతోనే దాదాపు 75,000 పైచీలకు ఉన్న బదిలీల ప్రక్రియకు సంబంధించి ఇప్పుడు ఉపాధ్యాయుల బదిలీలో ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఇందులో కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. ఏదైతే ఉపాధ్యాయ సంఘాల నేతలకు అదనంగా 10 పాయింట్లు కేటాయించడం జరిగిందో అది సరైంది కాదని చెప్పేసి కూడా హైకోర్టు తప్పుపట్టడం జరిగింది. వాటిని తొలగించాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చింది. అదేవిధంగా ఎవరైతే స్పౌజ్ ఉపాధ్యాయ దంపతులు ఎవరైతున్నారో వారికి అదనపు పాయింట్లు కేటాయించడాన్ని సమర్థించింది. ఏదైతే ఉపాధ్యాయ దంపతులకు అదనపు పాయింట్లు కేటాయించడానికి తప్పుపడుతూ నాన్ స్పౌజ్ ఉపాధ్యాయులు కోర్టుకి వెళ్ళడం జరిగింది, పిటిషన్ వేయడం జరిగింది. దీని మీద కూడా కోర్టు సమున్నతంగా పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత వాదనలు విన్న తర్వాత ఏదైతే ఉపాధ్యాయ దంపతులకు అదనపు పాయింట్లు కేటాయించడాన్ని సమర్థిస్తూ అనుమతి కూడా ఇవ్వడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక భార్యాభర్తలు కలిసి ఉండాలన్న నిబంధన మేరకే ఈ ఆదేశాలు ఇచ్చినట్లు కూడా కోర్టు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే ఉపాధ్యాయ సంఘాల నేతలు వాళ్ళకి అదనంగా 10 పాయింట్లు కేటాయించుకొని వాళ్ళు కోరుకున్న ప్లేస్ లో ఉండే విధంగా అదనపు పాయింట్లు ఇవ్వడం జరిగింది. దాన్ని హైకోర్టు తప్పుపట్టడం జరిగింది. వీటిని కూడా యథావిధిగా ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయులకు ఏ విధంగా బదిలీలు జరుగుతాయో ఆ విధంగానే కొనసాగించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తాన్ని చూసుకుంటే కనుక దాదాపుగా కొన్ని సంవత్సరాల తర్వాత ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ చేపట్టాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావించింది. అందుకోసమే ఈ సంవత్సరం మొదట్లోనే జనవరిలోనే దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా రిలీజ్ చేసింది. కానీ దీని మీద ఉపాధ్యాయ సంఘాలకు కొన్ని అభ్యంతరాలు ఉన్న నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఈ పిటిషన్ మీద దాదాపుగా దాని పాటు వాదనలు విన్న తర్వాతనే కోర్టు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు తన వాదనలు వినిపించారు. అదేవిధంగా టీచర్ల సంఘాల మనకి చిక్కుడు ప్రభాకర్ అదేవిధంగా కృష్ణయ్యలు వాదనలు వినిపించడం జరిగింది. మొత్తానికి టీచర్ల బదిలీల ప్రక్రియకు ఒక కొలిక్కి రావడం పట్ల ఉపాధ్యాయులన్నీ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం కోర్టు నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కోర్టు కాపీ ఉత్తర్వులు వచ్చిన తుది తీర్పు ఉత్తర్వులు వచ్చిన తర్వాత ప్రక్రియ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. Right. Thank you, Srinivas, for the updates.